హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనకు కంట్రోల్ కమాండ్తో యూజ్ అయ్యే ఆల్ఫాబెట్స్తో కలిసి వచ్చే కమాండ్స్ అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే దీంట్లో వచ్చేసి మనకు పూర్తిగా కంట్రోల్ కమాండ్తో వచ్చేసి టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. అయితే దాని ప్రకారం చూసినట్టయితే కనుక మనకు టోటల్గా ఇక్కడ ఎక్సెల్లో 23 ఆల్ఫాబెట్స్ కూడా వాడతాం అనమాట. మనకు ఓన్లీ ఒక 3 ఆల్ఫాబెట్స్ మాత్రమే మనకు ఇందులో లేవు అనమాట. అంటే కమాండ్స్ వాటికి సంబంధించి లేవు. అవి ఏంటంటే Ctrl-J కానీ, Ctrl-M కానీ, Ctrl-Q కానీ. అవి కాకుండా ఇప్పుడు వేరే ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ 23 వాటికి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇందులో వచ్చేసి Ctrl-A అనుకున్నాం అనుకోండి. Ctrl-A అంటే ఏంటంటే జనరల్గా సెలెక్ట్ ఆల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సెల్లో పెట్టాను, ఇక్కడ పెట్టి Ctrl-All అని క్లిక్ చేస్తే కనుక మనకు షీట్ అంతా కూడా సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట పూర్తిగా. సో అలా కాకుండా మనకు ఒక పర్టికులర్ టేబుల్ పరిమితి మాత్రమే సెలెక్ట్ చేయాలనుకోండి. ఏదైనా ఒక సెల్లో పెట్టి అక్కడ మనం Ctrl-A అని క్లిక్ చేస్తే కనుక ఒక పర్టికులర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూసాం ఇంకో ఎగ్జాంపుల్ పైన Ctrl-A క్లిక్ చేస్తున్నాను, ఇలా టేబుల్ అనమాట. అంటే ఆ బౌండరీస్ పరిమితిలో మనకు సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట Ctrl-A అనేది. లేదు మనం బయట ఇలా ఏ టేబుల్లో లేకుండా పెట్టామనుకోండి కనుక Ctrl-A అని క్లిక్ చేస్తే షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ ద కర్సర్ అనమాట. మనం కర్సర్ ఎక్కడైతే పెట్టి మనం సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఇలా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి Ctrl-B అండి. Ctrl-B ఏంటంటే జనరల్గా ఇప్పుడు క్లిక్ చేస్తాను చూడండి, ఏం చేంజెస్ జరుగుతున్నాయో మీరు చెప్పండి. Ctrl-B అంటే ఏం లేదండి, జస్ట్ మనకు ఏదైతే ఫాంట్ ఉంటుందో ఆ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. Ctrl-B అంటే బోల్డ్ అండి. మళ్ళీ తీసేస్తున్నాను చూడండి, సేమ్ Ctrl-B ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది, Ctrl-B ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట Ctrl-B అనేది మనకి. ఓకేనా, ఇలా. అండ్ Ctrl-C చూసామండి. నెక్స్ట్ Ctrl-C వచ్చేసి ఏంటంటే కాపీ. ఇది ఏంటంటే మొత్తం ఈ టేబుల్ మనకి ఇక్కడ అవసరం లేదు, అసలు ఇక్కడ కాకుండా మనకు వేరే చోట కావాలి. సో Ctrl-C అని క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా ఉంటుంది. కాపీ చేస్తున్నాం కదా, జస్ట్ మనం ఏం తీసేయట్లేదు. ఇది ఇక్కడ కావాలి మళ్ళీ ఇక్కడ కావాలి కాబట్టి మనం ఇలా పేస్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే వచ్చేసి Ctrl-D అండి. నెక్స్ట్ Ctrl-D ఏంటంటే కనుక ఫిల్ డౌన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ అని ఉంది, ఇది రామ్ యొక్క శాలరీ మనకి ఇక్కడ కూడా కావాలన్నమాట. ఈ పర్సన్దే ఏప్రిల్లో మేలో శాలరీ ఇంత ఉందని మనం చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మనం క్లిక్ చేసి నెక్స్ట్ Ctrl-D అని క్లిక్ చేసాం అనుకోండి, సేమ్ అతని పేరే మనకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూసామా, ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాను నేను, Ctrl-D అని క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు Ctrl-D అని క్లిక్ చేస్తే తనదే వచ్చేస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా Ctrl-D అని క్లిక్ చేస్తున్నాను, వచ్చేసాను. చూసారా, ఇలా అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ అండి. Ctrl-E ఎలా అంటే కనుక మనకి ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అనమాట. ఫ్లాష్ ఫిల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ తీసేస్తాను చూడండి. అంటే తనంటే అది లైక్ అర్థం చేసుకొని మనకు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇవ్వడం అనమాట. ఫ్లాష్ ఫిల్ అనేది జనవరి అని నేను ఇది అబ్రివేషన్స్లో రాస్తున్నాను. మనకు డేటా అనేది పూర్తిగా ఉంది, పూర్తిగా కాకుండా స్పేస్ కన్సప్షన్ కోసం మనం చిన్నగా చేసుకోవడానికి మనం దీన్ని లైక్ అబ్రివేషన్లో రాస్తున్నాము. సో ఇలా ఇప్పుడు 2 రాస్తాను. ఇలా అన్నీ రాసుకుంటూ పోవాలంటే మాన్యువల్గా కష్టం కాబట్టి మనం జస్ట్ ఏం చేయాలంటే కనుక ఇలా క్లిక్ చేసి అన్నీ పట్టుకోవాలి ఎక్కడి వరకు అయితే మనకు కావాలో. తర్వాత వచ్చేసి Ctrl-E అని క్లిక్ చేయాలండి. మనం చేసామనుకోండి మనకు ఫ్లాష్ ఫిల్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా మనకు రావడం జరుగుతుంది ఇక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక Ctrl-F అండి. F ఏంటంటే కనుక Ctrl-F అనేది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అని ఉంది, Ctrl-F అని క్లిక్ చేస్తాను చూడండి. చేశాను అనుకోండి, ఇక్కడ మనకు అడుగుతుంది. ఇప్పుడు టైప్ చేస్తున్నాను, హైదరాబాద్ అని టైప్ చేశాను. చేసిన తర్వాత ఫైండ్ కొడతాను అనమాట. ఇక్కడ ఫైండ్ ఇక్కడ ఒకటి ఉంది, 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 ఇలా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది మనకు మొత్తంగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎన్ని హైదరాబాద్లో అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ షీట్లో ఉంది, ఇది ఇక్కడ ఈ షీట్లో ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అలా అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అన్నీ కూడా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, AG 830 అండి. ఓకేనా, నేను చెప్తాను ఎందుకనేది. AG 830 కదండి. అయితే AG 830 అనేది ఇప్పుడు ఎందుకంటే మనకు గో టు ఉంది కదా, గో టు ఎలా యూజ్ అవుతుందంటే Ctrl-G క్లిక్ చేయాలి. Ctrl-G క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రాస్తాను చూడండి, AG 830 అని క్లిక్ చేసి ఓకే చేశాను అనుకోండి. అక్కడ మనకు ఏదైతే ఉండేనో హైదరాబాద్ అది వచ్చింది, AG 830. ఓకేనా, ఇది మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు G అయిపోయిన తర్వాత మనకేముంది నెక్స్ట్, G అయిపోయిన తర్వాత మనకేముంది నెక్స్ట్, G వచ్చిన తర్వాత H అనమాట. H
ఇక్కడ రీప్లేస్. ఇప్పుడు మోహన్ 2 సార్లు పడ్డది. ఇక్కడ మోహన్ కాకుండా ఇతని పేరు వేరే ఉండొచ్చు, కానీ మనకు మోహన్ పడ్డది. దాన్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. హెచ్ కొట్టామనుకోండి, అక్కడ పేరు ఏముందో ఫస్ట్ అది ఎంటర్ చేయాలన్నమాట. పేరు ఏముంది? మోహన్ బదులు మనకి ఏ పేరు కావాలి అక్కడ కింద ఆ పేరు ఎంటర్ చేయాలి. పేరు వచ్చేసి రాహుల్ అనుకుందాం. తర్వాత రీప్లేస్ అని క్లిక్ చేయడమే. చేశారనుకోండి, మోహన్ ఎక్కడైతే ఉందో అక్కడ రీప్లేస్ అని. ఒకవేళ మీరు అదే రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేసినట్టయితే కనుక మోహన్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా రీప్లేస్ అనేది అవుతుంది. ఓకేనా? మనకు అలా కాకుండా ఉండాలంటే మళ్ళీ బ్యాక్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ హెచ్ తర్వాత మనకు వచ్చేసి ఐ అనమాట. ఐ ఎలా ఉంటుందంటే కనుక ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని మనం లైక్ ఐ అని క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఐ అంటే చేంజ్ ఏమేమి జరిగిందంటే కనుక ఇటాలిక్ అనమాట. నార్మల్ ఇలా ఉన్నాయి నార్మల్ ఫాంట్లో, ఇవే మాత్రం ఇటాలిక్లోకి చేంజ్ అయిపోయాయి. మళ్ళీ క్లిక్ చేసి చూద్దాం, నార్మల్కి వచ్చేస్తుంది. చూడండి మీరు ఇప్పుడు Ctrl-I అని క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ Ctrl-I అలా చేస్తే మనకి ఇలా అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జీ అనేది అవైలబుల్గా లేదు. Ctrl-K అండి. Ctrl-Kకి ఏంటంటే మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లింక్ కూడా నేను క్రియేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ facebook.com అండి. ఓకే, ఇప్పుడు ఇది మనం లింక్ యూట్యూబ్లోకి వెళ్తుంది మనకి ఇక్కడ వచ్చేసి. ఓకేనా? ఇలా యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ అంటే మనకు ఫేస్బుక్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది మనకు Ctrl-K ద్వారా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ టేబుల్. ఇది మనకు 2 ఉంటాయి అన్నమాట ఆప్షన్స్, ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి. Ctrl-T కానీ Ctrl-L కానీ 2 సేమ్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది మనకు టేబులర్ ఫార్మేట్లో లేదు కాబట్టి మనం ఇక్కడ పెట్టి, నేను ఇప్పుడు Ctrl-L అని క్లిక్ చేస్తాను. చూడండి, Ctrl అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సరౌండింగ్ బౌండరీ వచ్చి ఇది టేబుల్లో చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేశాను అనుకోండి, మనకు ఒక టేబుల్ రూపంలో మారిపోతుంది అనమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనం. దీనికి మళ్ళీ మనం బార్డర్స్ కావాలనుకుంటే కనుక హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బార్డర్స్ అనేవి ఉంటాయి. ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేశారు అనుకోండి, బార్డర్స్ వచ్చేస్తాయి మనకి, ప్రాబ్లం ఉండదు. ఇలా కాలమ్ 1 కాలమ్ 2 అని వచ్చింది. ఇది వచ్చేసి మనకు Ctrl-L కానీ Ctrl-T కానీ. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ వర్క్బుక్ అనమాట. న్యూ వర్క్బుక్ అనేది మనకు Ctrl-N అని క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుంది చేంజెస్. కొత్త వర్క్బుక్, ఇది ఒక వర్క్బుక్, మరియు మనకు ఇది పాత వర్క్బుక్ అనమాట వర్క్ చేసేది. మనకు అది కాకుండా ఇది కొత్త వర్క్బుక్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? ఇది Ctrl-N. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ వర్క్బుక్ అంటే ఇప్పుడు నీ పర్టికులర్ ఫైల్లో ఏదన్నా, ఇప్పుడు ఇది మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదన్నా ఒక పేరు రాస్తున్నాను, హైదరాబాద్ అని పెట్టి దీన్ని మనము ఇప్పుడు Ctrl-S కమాండ్ కూడా చూసేద్దాం మనం. ఇప్పుడు Ctrl-S అంటే సేవ్ కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను చూడండి. Ctrl-S అని క్లిక్ చేస్తున్నాను, సేవ్ యాజ్ అని అడుగుతుంది. ఇది మనం ఇప్పుడు డెస్క్టాప్ పైన సేవ్ చేద్దామండి. ఏం పేరు పెట్టి సేవ్ చేద్దాం? book 1 అనే పెట్టి సేవ్ చేద్దాం. సేవ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పాత దాంట్లోకి వచ్చి ఇప్పుడు మనం ఓపెన్ వర్క్బుక్ చూడాలి. ఇప్పుడు Ctrl-O. ఇప్పుడు Ctrl-O అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత మనకు ఏది ఓపెన్ చేయమంటారని అడుగుతుంది. ఇంతకుముందు సేవ్ చేసింది ఓపెన్ చేయమని అడుగుతున్నాను. అది ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ బుక్ అనేది ఓపెన్ అయిందనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి P అనమాట. P అంటే Ctrl-P అనేది ప్రింట్. Ctrl-P అని క్లిక్ చేస్తాను చూడండి, ప్రింటర్ చూపిస్తుంది మనకి. ఏదైనా ప్రింటర్ అవైలబుల్గా ఉంటే ఆ ప్రింటర్ ద్వారా మనం ప్రింట్ అనేది ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అనమాట, జిరాక్స్ షాప్లో అలాగా. నెక్స్ట్ వచ్చేసి Ctrl-S అండి, చెప్పాను ఇంతకుముందే. అండ్ అలాగే Ctrl-V కూడా మీకు చెప్తాను, ఈజీగానే ఉంటుంది. Ctrl-V ఏంటంటే జస్ట్ ఏం లేదండి, ఇవి ఇలా ఉన్నాయి కదా. Ctrl-C అనేది అయితే కాపీ చేసుకుంటామో మనం, అది ఇక్కడ కావాలనుకుంటున్నాం, ఇక్కడ పేస్ట్ చేయాలనుకున్నప్పుడు పేస్ట్ కోసం Ctrl-V అని క్లిక్ చేస్తాం మనం, అంతే. ఓకేనా? ఇది మనకు Ctrl-V ఫంక్షన్ అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి Ctrl-W క్లోజ్ వర్క్బుక్. Ctrl-W ఏంటంటే క్లోజ్ చేయడానికి. ఇప్పుడు ఈ వర్క్బుక్ ఉంది, ఆల్రెడీ సేవ్ చేశాను. Ctrl-W అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఒకటి క్లోజ్ అయిపోతుంది చూడండి మీరు. Ctrl-W క్లిక్ చేస్తాను. ఓకేనా? Ctrl-W క్లిక్ చేస్తున్నాను, ఇంకా ఇది క్లోజ్ అయిపోయింది మనకి. ఒకటే ట్యాబ్ ఉంది ఇప్పుడు మనకి. Ctrl-W అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు W తర్వాత X అండి. X అంటే కట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది మనకి, ఇది ఇక్కడ అవసరమే లేదు అసలు. దీన్ని తీసేసి మళ్ళీ వేరే చోట పేస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను, అంటే ఇక్కడ కట్ అయిపోయింది ఆల్రెడీ.
ఇది కట్ అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదు, ఇక్కడికి పేస్ట్ అయిపోయింది అనమాట. అలా అనమాట. ఇప్పుడు ఇది చేసింది నాకు నచ్చలేదండి. అయితే మనం ఏం చేస్తామంటే అదే పొజిషన్లోకి వెళ్ళాలంటే Ctrl-Z క్లిక్ చేస్తాం. Ctrl-Z క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఉన్న పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేదండి ఇంతకుముందు చేసిందే బాగుండి ఇది అవసరం లేదులే అనుకుంటే మళ్ళీ అదే స్టెప్కి వెళ్ళాలనుకుంటే Ctrl-Y మళ్ళీ అలా జరుగుతుంది. ఇది మన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క షార్ట్ కట్స్ అండి. ఇది చేస్తే కనుక మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. జాబ్ పరంగా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా. చాలా ఈజీ కూడా నేర్చుకోవడానికి. ఇలా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గుడ్ డే.